సో, స్టెప్ 3 ఈ వీడియోలో మనం మిడిల్ లేయర్‌ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, మిడిల్ లేయర్ సాల్వ్ చేయాలంటే మనం చేంజ్ చేసేవి 4 పీసెస్ మాత్రమే. 1, 2, 3, 4 మిగతా ఆల్రెడీ ద బా మిడిల్‌లో ఉన్న పీస్ ఆల్రెడీ మ్యాచ్ అయ్యి ఉండడం వల్ల మనం దీన్ని స్పెషల్‌గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, కాబట్టి ఓన్లీ 4 పీసెస్ సాల్వ్ చేస్తే మనకి ఈ లేయర్ కూడా సాల్వ్ అయిపోద్ది. సో, దాన్ని ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఇది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దాని తర్వాత కొంచెం వీడియోని స్పీడప్ చేస్తాను. ఓకే. ఫర్ ద టైమ్ సేవ్ అవ్వడం కోసం. ఓకే. సో ఇది ఒక కేస్. ఓకే. సో, జనరల్‌గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది బ్లూ అండ్ ఆరెంజ్. ఓకే. సో, బ్లూ అండ్ ఆరెంజ్ కావాలి. కానీ ఇక్కడ ఏముందంటే బ్లూ అండ్ రెడ్ ఉంది. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనం ఈ పీస్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్‌ని ఇక్కడ తెచ్చుకోవాలి. అండ్ ఆపోజిట్ ఇక్కడ బాటమ్‌లో మాత్రం ఈ సైడ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ వచ్చేలా చూసుకోవాలి. ఓకే. సో, ఇదే బ్లైండ్ రూల్. ఓకే. సో, ఈ లేయర్ సాల్వ్ చేయడానికి. ఓకే. సో, కాబట్టి మనం ఈ బ్లూ ఉంది కాబట్టి మనకి బ్లూ అనేది ఇంకో బ్లూ అని ఎక్కడైనా ఉందేమో చూస్తున్నాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇలా రొటేట్ చేస్తే క్యూబ్‌ని మనకు ఆల్రెడీ ఇక్కడ బ్లూ ఉంది. చూసుకోవచ్చు. బ్లూ అండ్ బ్లూ మ్యాచ్ అయింది. అండ్ ఇక్కడ ఆరెంజ్ ఉంది. మనకు కావాల్సింది కూడా ఇదే ఆరెంజ్. కాబట్టి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా రివర్స్ చేస్తే మీకు మ్యాచ్ అయిందా లేదా అనేది అర్థమవుద్ది. ఓకే. వన్స్ మీకు మ్యాచ్ అయిందని మీకు అనిపిస్తే అప్పుడు మీరేం చేస్తారంటే ఈ స్టెప్‌ని ఫాలో అవ్వండి. సింపుల్‌గా ఇప్పుడు ఈ పీస్ ఇక్కడ పెట్టాలి. ఓకే. సో, దానికోసం మనం దీన్ని వెనక్కి ఇలా టర్న్ చేసుకొని దాని తర్వాత పైన సాల్వ్ చేసిన పజిల్ ఉంది కదా! దాన్ని ఇలా కిందకి అనుకోని దాని తర్వాత దీన్ని మనం వెనక్కి అనుకోవాలి ఇలాగా. అండ్ ఇది యథామామూలుగా మన ప్లేస్‌కైతే వచ్చి పడింది. సో, ఆ పీస్. సో, దీన్ని మనం ఇలా పైకి అనుకుంటాం. అప్పుడు మన ఎడ్జ్ పీస్ అండ్ ఈ పీస్ 2 మ్యాచ్ అయితాయి. ఓకే. సో, ఇలా మ్యాచ్ అయిన దాన్ని కొంచెం ముందుకు ఇలా అని దాని తర్వాత ఇలా అంటే సో, చూడండి ఇక్కడున్న పీస్‌ని నేను ఇక్కడ పెట్టాను. అండ్ బ్లూ మ్యాచ్ అయింది. ఆరెంజ్ మ్యాచ్ అయింది. సో, ఈ విధంగా మనం ఫస్ట్ పీస్‌ని అయితే సాల్వ్ చేసాం. సో, రెండో పీస్‌కి మనం ఈ పీస్‌ని సాల్వ్ చేద్దాం. సో, దానికి కూడా సేమ్ ఫార్ములా. సో, ఫార్ములా ఏం కాదు. సో, సింపుల్‌గా మీకు అర్థమవుతుంది కదా! సో, ఏంటంటే ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్‌ని ఇక్కడ వచ్చేలా చూసుకోవాలి. సో, ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉందనేది ఇలా రొటేట్ చేసుకుంటే మీకు అర్థమవుద్ది. సో, ఇక్కడ కానీ ఇక్కడ చూసుకోండి ఇక్కడ యెల్లో ఉంది. మనకి యెల్లో కాదు కావాల్సింది గ్రీన్. సో, ఇక్కడ చూడండి గ్రీన్ అండ్ ఆరెంజ్. సో, గ్రీన్, ఆరెంజ్ వచ్చింది. మనకు కావాల్సిన పీస్ అయితే వచ్చింది. కానీ మీరు ఇక్కడ ఇలా క్రాస్ చెక్ చూసుకుంటే మనకి ఈ గ్రీన్ అనేది ఇటువైపు ఉండాలి. ఇదేమో ఇటువైపు ఉండాలి. సో, అది ప్రాబ్లమ్. ఓకే. అయినా సరే మీకేమీ వరీ అవ్వకుండా ఈజీగా ఉండడం కోసం నేను చెప్తున్నాను కాబట్టి, సో, మీరు ఇదే స్టెప్‌ని మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే. సో, సేమ్ స్టెప్ నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నాను. మీకు వీడియో టైమ్ సేవ్ అవ్వడం కోసం. సో, నేను అదే స్టెప్ చేశాను. సో, ఇక్కడున్న దాన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. చూసుకోండి. అలానే వచ్చింది. సో, అగైన్ దీన్ని మళ్ళీ బాటమ్‌లోకి తెచ్చుకుంటే మీకు ఈ పీస్ అనేది ఈజీగా సాల్వ్ అయిద్ది. చూడండి. నేనేం చేయలేదు. జస్ట్ దాన్ని బాటమ్‌లోకి తెచ్చుకున్నాను. ఓకే. సో, ఇలా. ఇప్పుడు మనం రొటేట్ చేసుకుంటే మనకు కావాల్సినట్టుగా ఇది ఆల్రెడీ ఫార్మ్ అయింది. ఇలా చూడండి. సో, కాబట్టి దీన్ని మనం ఇలా చేసుకోవచ్చు. సేమ్ ఇందాక చూపించినట్టుగానే అవే స్టెప్స్‌ని నేను రిపీట్ చేశాను. సో, దీంతో ఇది కూడా సాల్వ్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ సో, అగైన్ సేమ్ రూల్ గ్రీన్, రెడ్. సో, గ్రీన్ ఇక్కడ ఉండాలి. రెడ్ ఇక్కడ ఉండాలి. సో, ఇదిగోండి సేమ్. కానీ ఇక్కడ రివర్స్ వచ్చింది. కాబట్టి సేమ్ ఫార్ములా దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. అదే స్టెప్ నేను చేస్తున్నా. కొత్తగా ఏం చేయట్లేదు. ఓకే. సో, ఇక్కడొచ్చింది. సో, కిందకి రావడం మీకు ఇందాక ఫాస్ట్‌గా చెప్తుంటాను. కాబట్టి స్లోగా చూపిస్తాను. కిందకి ఇలా తెచ్చుకోవచ్చు. సో, జస్ట్ కింద లేయర్ తెచ్చుకున్నాను. దాని తర్వాత జస్ట్ మళ్ళీ అదే ప్లేస్‌లో నా వైట్‌ని పెట్టాను. ఓకే. సో, ఇప్పుడు మీరు ఇలా చేసుకుంటే ఇదిగోండి చూడండి. నాకు కావాల్సింది రెడ్. ఓకే. సో, దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టాలి. అయిపోయింది. సో, 3 పీసెస్ సాల్వ్ చేసేసాం. సో, ఇక మిగిలింది ఓన్లీ ఒక పీస్ ఫార్ములా రెడ్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయింది. నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఇది మ్యాచ్ అయింది. కాబట్టి మనకు తెలిసిన స్టెప్స్‌ని ఈజీగా ఫాలో చేయొచ్చు. సో, సింపుల్ సేమ్ స్టెప్. హ్మ్. టడా! సో, ఒకే స్టెప్ మళ్ళీ చేస్తే మీరు ఈ లేయర్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.